హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో అంటే మనకి 24 ఏప్రిల్ 2025 తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి 11 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం ఖాళీల్లో మనకి ఇంజనీర్ ఏ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 3 పోస్టులు, ఇంజనీర్ ఏ ఫోటోనిక్స్కి సంబంధించి 2 పోస్టులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సివిల్కి సంబంధించి 1 పోస్టు, అసిస్టెంట్కి సంబంధించి 4 పోస్టులు, అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్కి సంబంధించి 1 పోస్టు, ఇలాగ మొత్తం 11 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి వయసు ఏంటంటే ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి వయసు ఇంజనీర్కు 35 ఏళ్ళు, అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు 28 ఏళ్ళు, అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్లకు 30 ఏళ్ళు అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల పాటు సడలింపు అనేది ఇచ్చారు. ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 250 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలకు ఫీజు ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ పోస్టులకి ఎలా ఎంపిక చేస్తారంటే మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, లేదంటే సబ్జెక్టివ్ అంటే పోస్ట్ను బట్టి సబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. దీని తర్వాత మనకి ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో మిగతా ఏవైతే ఇతర ఉద్యోగాలు ఉన్నాయో వాటికి ఆబ్జెక్టివ్ లేదంటే సబ్జెక్టివ్ సంబంధిత విభాగాల్లో మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎంపికైన 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఈ ఉద్యోగాలకి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం చివరి తేదీ అనేది మనకి మే 14 వరకు అనేది ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మనకి ఒప్పంద ప్రాతిపదికన 3 ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం ఎలిజిబిలిటీ ఎలా ఉండాలంటే మనకి 60% మార్కులతోటి డిగ్రీతో పాటు మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. సో వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి మే 12, 2025 నాటికి 30 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరికి స్టైఫండ్ వచ్చేసరికి నెలకి మొదటి ఏడాది 46,000 రూపాయలు, రెండో ఏడాది 48,000 రూపాయలు, మూడో ఏడాది 50,000 రూపాయలు, నాలుగో ఏడాది 52,000, ఇలా 5వ ఏడాది 54,000 రూపాయలు చొప్పున వీరికి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎంపిక అనేది మనకి పీపీటీ ప్రజెంటేషన్ అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ అనేది మే 12 వరకు అయితే ఉందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ NIMSME నుంచి మనకి హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి మనకి ఒప్పంద ప్రాతిపదికన 66 మేనేజర్ పోస్టులు, అదేవిధంగా మనకి మిగతా అసిస్టెంట్ మేనేజర్, ఇలాగా మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే MSME డెవలప్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, క్లస్టర్ డెవలప్మెంట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. గరిష్ట వయసు వచ్చేసరికి మేనేజర్కి 32 ఏళ్ళు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్కి 27 ఏళ్ళు పాటు అనేది మనకి వయసు అనేది ఉండాలన్నమాట. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అనేది మనకి ఇక్కడ ఏప్రిల్ 25 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి హైదరాబాద్లోని ICAR నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 8 యంగ్ ప్రొఫెషనల్ 2 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తూ ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో BE, BTech, AME, డిగ్రీ, BCom, BBA,
బీబీఎస్ పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 42,000 రూపాయల చొప్పున ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మే 5 నుంచి 8వ తారీఖు వరకు మనకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే నార్థరన్ రైల్వే ఫిరోజ్పూర్లో మనకి ఒప్పంద ప్రాతిపదికన 5 మెడికల్ ప్రాక్టీషనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఎంబీబీఎస్, డిఎన్బి, డిఎంఆర్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 2025 మే 14 నాటికి 53 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వేతన శ్రేణి అనేది మనకి ఇక్కడ నెలకి 95,000 రూపాయల నుంచి 1,42,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మే 14న ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ఈ విభాగంలో మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మొత్తం 8 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే కన్సల్టెంట్ బీహార్ ప్రాజెక్టుకు సంబంధించి 1 పోస్టు, ప్రాజెక్ట్ మేనేజర్ కన్జర్వేషన్కి సంబంధించి 2 పోస్టులు, ప్రాజెక్ట్ మేనేజర్ స్పెషల్ ప్రాజెక్ట్ సెల్కి సంబంధించి 1 పోస్టు, కన్సల్టెంట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి 1 పోస్టు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించి 2 పోస్టులు, కన్జర్వేషన్ సైంటిస్ట్కి సంబంధించి 1 పోస్టు, ఇలాగ మొత్తం 8 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకి ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో మిగతా వివరాలకు మనం అఫీషియల్ వెబ్సైట్ అనేది లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి నేను ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్గా వీడియో చేశాను, కంప్లీట్ డీటెయిల్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వెళ్ళి నేను ఈ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి పూర్తిగా ఆ వీడియోలో తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి డిఈఈ సెట్ 2025-26 సంవత్సరానికి కాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఇందులో మనకి 750 రూపాయలుగా ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మే 7వ తారీఖు లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి మనకి సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 21 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి 100 రూపాయలుగా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 9th మే అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్ అనేది అప్లికేషన్ డేట్ అనేది ఉందన్నమాట. దీని తర్వాత మనకి ఇవాళ అంటే ఏప్రిల్ 24 తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయాయి. నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇందులో మనకి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకి 71 పోస్టులకు కాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఈ, బీటెక్, డిగ్రీకి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎన్సీఆర్టీసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పోస్టులు 72 ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిప్లొమా, డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దీని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్ అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి ఏపీఈఏపీ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది కూడాను ఇవాళే అప్లికేషన్ డేట్ అనేది ఇవాళే క్లోజ్ అయిపోతుంది. సో ఇవి మనకి ఇవాళ అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ లోపు అప్లై చేసుకోవచ్చు.
దీని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతిలో మనకి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన మొత్తం మనకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్టు, లేబర్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్టు, మొత్తం 2 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే CA, ICWA, LLB డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కావాలి. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఆ ఈమెయిల్ ID అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ డీటెయిల్స్ ఇస్తాను. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మనకి ఏప్రిల్ 25న అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దీని తర్వాత మైసూర్లోని CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి మొత్తం 18 పోస్టులకు నోటిఫికేషన్ అనేది, ఇవి అసిస్టెంట్ పోస్టులు అనమాట. సో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి అర్హత ఏంటంటే డిప్లొమా, BSc ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 35,400 నుంచి 1,12,400 రూపాయలుగా ఉంటుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి 28 ఏళ్ళు మించకుండా ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసరికి మే 10 అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష తేదీ అనేది కూడా మనకి ఇక్కడ తేదీ మీన్స్ జూన్, జూలైలో మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో మిగతా వివరాలకు సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత మనకి హైదరాబాద్లోని బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుంచి మనకి 2025-26 విద్యా సంవత్సరానికి గాను PhD కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ అనేది MSc, MTech, MVSc లేదా MPharmacyలో కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే MBBS లేదా బీటెక్లో ఉత్తీర్ణతో పాటు CSIR లేదంటే UGC, DBT, ICMR, INSPIRE, NET, JRF 5 ఏళ్ల ఫెలోషిప్ అనేది వచ్చి ఉండాలన్నమాట ఈ PhD కోర్సుల్లో ఎంట్రన్స్ పొందాలంటే. సో వీరి యొక్క ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ కోర్సుల్లోకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మనకి ఇక్కడ ఏప్రిల్ 30న అనేది ఇచ్చారు. సో ప్రవేశ పరీక్ష అనేది కూడా మనకి ఇక్కడ మే 30న అనేది జరుగుతుందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో ఇవి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్లో మనకి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. సో నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ ఛానల్ సంబంధించినటువంటి లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.